చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అక్రమ అరెస్టు ఘటనే వైసీపీని పాతాళానికి నెట్టిందన్నారు చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య యాదవ్. బాపట్ల జిల్లా చీరాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఐటీ టెక్నాలజీ రంగాలలో తెలుగు యువత అనేక మంది ఉన్నారంటే ఆనాడు చంద్రబాబు వేసిన పునాదులే కారణమన్నారు. యువతకు ఉపాధి కల్పనలో ఒక దిక్సూచిగా ఉన్న చంద్రబాబును వైసీపీ దుర్మార్గంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టిందన్నారు. విద్య, ఉపాధి రంగాలకు నేడు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నిరుద్యోగ యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఆపరేట్ చేయడానికి వచ్చేసిన మాధవి గారు అండ్ మిగిలినటువంటి పెద్దలు, అలాగే మా యొక్క కూటమి ప్రభుత్వంలో నాయకులు అందరికీ, మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. వాళ్ళ చీరాల్లో రెండోసారి మనం జాబ్ మేళా కండక్ట్ చేశాం. అయితే మొదటిసారి చేసిన జాబ్ మేళా కంటే కూడా ఈరోజు చేస్తున్న జాబ్ మేళాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే 10th క్లాసు, ఇంటర్మీడియట్ మధ్యలోనే డ్రాప్ అయిపోయినటువంటి వాళ్ళ దగ్గర మొదలుకొని మిగతా స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళకి ఉపాధి కల్పించడానికి నాడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నాడు లోకేష్ బాబు గారు ఏదైతే మాట్లాడారో దాని నిమిత్తం ఈరోజు యావత్ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా మూవ్ చేసి, అధికారులందరినీ కూడా మూవ్ చేసి, మరి అలాగే రాజకీయ నాయకులందరితో కూడా కలిపి ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా అనేక మంది నిరుపేదలు, మరి బలహీనులుగా మిగిలిపోయిన వాళ్ళందరి కోసం ఈ రోజున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా చీరాల జరగడం మా అందరికీ సంతోషం. ఈరోజు చీరాల అనేటువంటి నియోజకవర్గం ఒక పేద నియోజకవర్గం. ఇక్కడ ఎటువంటి ఉపాధి లేదు. ఉన్న ఒక్క ఐటీసీ కంపెనీ తప్ప మరి వేరే కంపెనీలు ఏం లేవు. మరి అలాగే ఈరోజు టూరిజం ప్రోత్సహిస్తున్నాం. ఒక హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ కూడా రావడం జరిగింది. అలాగే క్రిటికల్ కేర్ వచ్చింది మనకి. అలాగే ఒక ఆటో నగర్ను కూడా తీసుకురావడం జరిగింది. ఆర్థిక సంవత్సరాలు ఆటో నగరు అభివృద్ధికి నోచుకోకుండా ఒక్కరు కూడా పూర్తితోనే ఉన్నది. మనం వచ్చిన తర్వాత ఆటో నగర్ తీసుకొచ్చాం. దాని ద్వారా కొంతమందికి ఉపాధి వస్తుంది. హ్యాండ్లూమ్ పార్క్ వల్ల కొంతమందికి ఉపాధి వస్తుంది. అలాగే టూరిజం ద్వారా కొంతమందికి ఉపాధి వస్తుంది. ఇలాంటి ఉపాధితో పాటు రాష్ట్రంలోనూ, దేశంలోనూ, మిగతా అబ్రాడ్ లాంటి ప్రాంతాల్లో కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాం. అయితే మీ అందరికీ తెలుసు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఇదే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వల్ల స్కిల్ డెవలప్మెంట్ ఒక మాయా, స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి నాడు జగన్మోహన్ రెడ్డి 53 సంవత్సరాలు 53 రోజుల పాటు మా యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. దానికి కర్మే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడలేకుండా ప్రజలకు